ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 29వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 4వ వచనాన్ని మనం చదివి ధ్యానం చేసుకున్నాం. మళ్ళా చదువుతాను. 4వ వచనం. యాకోబు వారిని చూసి, అన్నలారా, మీరెక్కడ వారిని అడగగా వారు, మేము హారాను వారమనిరి. హారాను అంటే వెలిగించబడుట, లేకపోతే మండుట అని అర్థం. ఈ కాపరులు ఎక్కడ వాళ్ళంట? హారాను వారు. హారాను అంటే మంట, మండుట, వెలిగించబడుట. కాపరులు కూడా దేవుని పనిలో మండేవారుగా ఉండాలి. బాప్తిసమిచ్చే యోహాను గురించి ఏం చెప్పాడు యేసుప్రభు వారు? మండుచు ప్రకాశించుచుండ దీపమై ఉండాలి. ఇంకా నాహోరు కుమారుడకు లాబాను మీరు ఎరుగుదురా అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఎరుగుదు అన్నారు. లాబాను అంటే తెల్లనివాడు అని అర్థం. లాబాను అంటే తెల్లనివాడు అని అర్థం. తెలుపు పవిత్రతకు గుర్తు. అతడు పేరుకే పవిత్రుడు, కానీ అతని జీవితంలో పవిత్రత లేదు. లాబాను పేరుకే పవిత్రుడు, కానీ జీవితంలో తనకు పవిత్రత లేదు. ఈనాడు ప్రభుని అంగీకరించినటువంటి మనం, రక్షించబడిన వారికి పరిశుద్ధ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి. ప్రభు పెట్టిన పేర్లు, వాక్యం మనల్ని సంబోధించిన పేర్లు ఏంటి? పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు. ఇలాంటి పేర్లన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పిల్లలకు పెట్టబడ్డాయి. ప్రభువుని అంగీకరించి రక్షించబడిన వారికి పరిశుద్ధులు అని పేరు. పరిశుద్ధులు అనే పేరు ఉంది. పరిశుద్ధులు అనేటువంటి పేరు క్రొత్త నిబంధనలో 62 సార్లు ఉంటే, పౌలు రాసిన 14 పత్రికల్లో 40 సార్లు ఉంది. కాబట్టి సంఘ విశ్వాసులు, రక్షించబడిన సంఘ విశ్వాసులు అందరూ ఎవరు? పరిశుద్ధులు. కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలి. చూడండి, చాలా పత్రికల్లో పౌలు గారు సంబోధిస్తూ రాస్తాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అంటున్నాడు. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అంటున్నాడు. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు ఏమన్నాడు చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటున్నాడు. పేతురు తన మొదటి పత్రికలు అంటాడు. పేతురు గారు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనం నుంచి, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు నేను ఆశలు అనుసరించి ప్రవర్తింపగా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మనకి పరిశుద్ధ గ్రంథం మనల్ని సంబోధించేటువంటి పేరు ఏంటంటే పరిశుద్ధులు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు.
ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే పూర్వం అజ్ఞాన దశలో మనకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు. అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశల్ని విడిచిపెట్టేయాలి. అజ్ఞాన దశలో మనకున్న ఆశల్ని విడిచిపెట్టేయాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరునే ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు అంటున్నాడు. పూర్వ అజ్ఞాన దశలో ఉన్న ఆశలను విడిచిపెట్టేయాలి. జారత్వం కానీ అపవిత్రత కానీ లోభత్వం కానీ వీటి పేరు కూడా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అంటాడు. కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి కానీ బూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైనా ఉచ్చరించకూడదు అంటాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన ఘటమునెట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఈ విషయం అందు ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా వలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఇంకా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనివి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు. మరియు కృతజ్ఞులై ఉండండి. సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనేయండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరట చేయండి. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ఆయనకు ప్రియులైనటువంటి వాళ్ళు. అప్పుడు దేవుని చేత ఏర్పరచబడి పరిశుద్ధపరచబడి ప్రియులైన పిల్లల వల్లే మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. వాటిని ధరించుకోవాలి. ఇవే పరిశుద్ధులకు తగినవి అంటాడు. కాబట్టి పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉంటుంది కొంతమందికి. పేరును సార్థకం చేసుకోవాలి. మనకు దేవుడు పెట్టిన పేర్లకు తగినట్టుగా మన ప్రవర్తన ఉండాలి. లాభాన్ని పేరుకు పవిత్రుడే, కానీ తన జీవితంలో ఏం లేదు, పవిత్రత లేదు. ఇంకా వాళ్ళు రాహేలు గురించి చెప్తున్నారు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది అని చెప్తున్నారు 6వ వచనంలో. రాహేలు అంటే గొర్రె పిల్ల అని అర్థం. రాహేలు సంఘానికి పోలికగా ఉంది. సంఘస్థులైనటువంటి మనం గొర్రె పిల్ల వలె సాధువులుగా ఉండాలి. ఇంకా 7వ వచనంలో గొర్రెల కాపులకు అంటున్నాడు, ఇంకా వేళ కాలేదు, పొద్దుపోయే వేళ అవ్వలేదు, ఇంకా పొద్దు చాలా ఉంది, పశువుల్ని పోగు చేసే వేళ కాదు ఇది, గొర్రెలకు నీళ్లు పెట్టి వాటిని మేపండి అని కాపులతో చెప్తున్నాడు. మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మన ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన
గొర్రె పిల్లలకి పాలు పెట్టాలని, గొర్రెలకు మేత పెట్టాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు కాపరులకి. అంతకు ముందే చెప్పుకున్నాం మనం, యాకోబు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం అని. మన యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి. కాబట్టి వాటికి మేత పెట్టడం, వాటికి నీళ్లు పెట్టడం, అది కాపరుల బాధ్యత. కాబట్టి సత్యాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లోతైన సత్యాలు అందరికీ అన్ని విధాలు అర్థమయ్యే రీతిలో అందించాల్సిన బాధ్యత సంఘ కాపరుల మీద ఉంది. కాపరులు ప్రధాన కాపరికి జవాబుదారులే ఉన్నారు. ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తుకు జవాబుదారులు. ఆయనకి సమాధానం చెప్పాలి, ఆయనకి లెక్క చెప్పాలి. హెబ్రీ పత్రిక 13:17 అంటాడు కదా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారే వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో పనిచేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉన్నాడు. అయితే 8వ వచనంలో అంటారు, అది మా వలన కాదు, బావి మీద పెద్ద రాయి పొర్లించి ఉంది. గొర్రెల కాపరులు అందరూ వచ్చాక ఆ రాయి పొర్లించి అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెడతాం. అది మా వలన కాదు అంటున్నాడు. అయితే 10వ వచనంలో చూడండి, యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడి దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాడు. యాకోబు రాతిని పొర్లించాడు. వాళ్ళేమన్నారు, అది మా వల్ల కాదు అంటున్నారు. మేమందరం సమకూడితే తప్ప ఆ పని చేయలేమన్నాడు. కానీ యాకోబు ఒక్కడే ఆ పని చేశాడు. కాపరుల వల్ల కానటువంటిది యాకోబుకు సాధ్యమైంది. అలాగే మన జీవితాల్లో కూడా సాధ్యము కానివి ఎన్నో ఉంటాయి. మనకు కష్టంగా ఉండొచ్చు, కానీ మన ప్రభువుకి అసాధ్యం. మన ప్రభువుకి అవన్నీ, మనకు అసాధ్యమైనవన్నీ మన ప్రభువుకి సాధ్యం. కాబట్టి మనకు అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆ గొర్రెలను చూసి వాటికి నీరు పెట్టాడంట. మన ప్రధాన కాపరైన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు మన అక్కరలు చూసేవాడు. శాంతికరమైన జలముల వద్దకు మనల్ని నడిపించేవాడు. అయితే నీరు తాగాల్సిన బాధ్యత మనదే. దినదినం వాక్యమైనటువంటి నీటిని మనం త్రాగాలి. రక్షణ విషయంలో ఎదగాలంటే వాక్యం అనే పాలని అపేక్షించాలి. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కీర్తనకారుడు అంటాడు కదా మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చూపున్నారుగా, పాపల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఉంటాడు అంట. కాబట్టి దినదినము వాక్యమైనటువంటి ఆ వాక్యాహారాన్ని, ఆ వాక్యమైనటువంటి నీటిని మనం త్రాగాలి. వాక్యమనే మేతమేయాలి. ఇంకా మనం చూస్తే 10వ వచనం ఆఖరిగా, యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను. ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి. యోధా ఇస్కరియోతు యేసు ప్రభుని కపటముతో ముద్దు పెట్టుకున్నాడు. ప్రభును అప్పగించడానికి ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుడైన యేసుక్రీస్తును అప్పగించాడు. రూతు మోయాబు దేశాన్ని నుంచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు కోడళ్ళిద్దరూ బయలుదేరి వచ్చారు. ఆమెతో పాటు కొంత దూరం. నయోమి అంది, మీరు వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, నేను వెళ్ళిపోతానులే బెత్లెహేంకి అంది. ఓర్ప ముద్దు పెట్టుకుంది, రూతు హత్తుకుంది. ఓర్ప ముద్దు ఎడబాటుతో కూడినటువంటిది.
లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతను ముద్దు పెట్టుకున్నాడు. ఇది ప్రేమతో కూడినటువంటి ముద్దు. అలాగే యాకోబు కూడా ప్రేమ అనే ముద్దు పెట్టుకున్నాడు. యాకోబు ప్రభువైన యేసుక్రీస్తుకు, రాహేలు సంఘానికి సాదృశ్యం. ఇది యేసుక్రీస్తుకు సంఘం పట్ల ఉన్నటువంటి ప్రేమను సూచిస్తూ ఉంది. ఎందుకంటే రాహేలు యాకోబు వీళ్ళిద్దరు బంధువులు అన్నమాట. యాకోబు రాహేలుకి బంధువు. అలాగే యేసుక్రీస్తు కూడా మనకు బంధువు. ఎలా బంధువు? మానవుణ్ణి దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. ఆయన మన బంధువు. ఆయన మన బంధువు అని చెప్పడానికి రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాడు. ప్రభు మనల్ని ప్రేమించి మనం రక్తమాంసాలు కలిగిన వాళ్ళం కనుక ఆయన రక్తమాంసాల్లో పాలివాడాయి. అపవాదిని మరణం ద్వారా నశింప చేయడానికి, మరణ భయము చేత పాపమనే దాస్యానికి లోబడిపోయినటువంటి మనల్ని విడిపించడానికి మన కోసం ఆయన రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. ఆయన మనకు సమీప బంధువు. మన కొరకు ప్రాణం ఇచ్చి రక్తాన్ని కార్చి మనల్ని విడిపించుట ద్వారా ఆయన మనకు బంధుత్వము జరిపించాడు. ఆయనే మన విమోచకుడు, ఆయనే మన ప్రధాన యాజకుడు. కాబట్టి ఆయన మన పట్ల, సంఘమైన మన పట్ల అపారమైనటువంటి ప్రేమను ఆయన కనపరుస్తున్నాడు. ఇంకా 15వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తే ఇక్కడ యాకోబు కొలువు చేయటం మనం చూస్తున్నాం. యాకోబు కొలువు చేయడం చూస్తున్నాం. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. యాకోబు రాహేలును ప్రేమించాడు. ప్రేమించి 7 సంవత్సరాలు ఆమె కోసం కొలువు చేశాడు. లాబానుకి 2 కుమార్తెలు, ఒకటి లేయా, రెండవది రాహేలు. 16వ వచనంలో లాబానుకి 2 కుమార్తెలు ఉండరు. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బుకొండలు కలది, రాహేలు రూపవతి సౌందర్యునై ఉండేది. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అయినా ఆ 7 సంవత్సరాలు కూడా చాలా తక్కువ రోజులు అన్నట్టు ఉందంట. కొద్ది దినములు గత వచ్చింది. లేయా అంటే అడవి ఆవు, లేకపోతే అలసట అని అర్థం. ఆమె రూపం అంత గొప్పదేం కాదు, ఆమె పేరుకున్న అర్థం అంత విశేషమైనది ఏమీ కాదు, కానీ ఆమె గుణం మాత్రం యోగ్యమైనది. అయితే రాహేలు రూపవతి, సుందరవతి. యాకోబు రాహేలును ప్రేమించి లాబానుతో అంటాడు, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం 7 సంవత్సరాల కొలువు చేస్తాను. లాబాను అంటాడు, నిజమే, ఆమెను అన్నిటికి ఇచ్చే కంటే నీకు ఇవ్వడమే మేలు అంటున్నాడు. ఈ దినాల్లో కూడా వివాహ విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి మీ బిడ్డలకి అన్నిళ్ళు ఇచ్చి పెళ్లి చేయడం క్రమం కాదు. అది వారి జీవితాన్ని నాశనం చేసినట్టు అవుద్ది. భక్తిగల పిల్లల్ని భక్తిగల వారికి ఇవ్వడమే ప్రయోజనం. ఇక్కడ యాకోబు రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇందులో మనం క్రీస్తు ప్రేమను చూస్తున్నాం. క్రీస్తు ప్రేమ ముందు యాకోబు ప్రేమ చాలా చిన్నదే. క్రీస్తు ప్రేమ సాటి లేనిది, ఆశ్చర్యకరమైనది. ఈ అధ్యాయంలో యాకోబు
రాహేలుని ప్రేమిస్తున్నట్టు చూస్తున్నాం. చూడండి 18వ వచనంలో, యాకోబు రాహేలును ప్రేమించి 20వ వచనం చూడండి. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను, అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. 30వ వచనం, యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. రాహేలును ప్రేమించి అనే మాట చూస్తున్నాం. యాకోబు రాహేలు యొక్క రూపాన్ని చూసి ప్రేమించాడు. ఆమె రూపవతి సౌందర్యునై ఉండెను. యాకోబు రాహేలుని ఆమె రూపాన్ని చూసి ప్రేమించాడు. అయితే యేసుక్రీస్తు ప్రేమ యాకోబు ప్రేమ కంటే గొప్పదనుకుంటున్నాం కదా. మరి క్రీస్తు సంఘమైనటువంటి మనల్ని కూడా ప్రేమించాడు. మన రూపాన్ని, మన అందాన్ని, మన బలాన్ని, మన ఘనతను, మన డబ్బును, మన కులాన్ని చూసి ప్రేమించాడంటారా? ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు. అందుకే సమూయేలుతో అంటాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, పై రూపాన్ని లక్ష్య పెడతారు, అతని ఎత్తును, అతని రూపాన్ని లక్ష్య పెట్టద్దు సమూయేలు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, ప్రభు హృదయాన్ని చూస్తాడు. ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు. అయినా సరే మనం దుర్నీతి పరులమై ఉన్నప్పుడు మనం ప్రేమించాడు. ఇదే ఆశ్చర్యం అన్నమాట. యాకోబుకి రాహేలులో ఇష్టం కనపడుతుంది, సౌందర్యం కనపడుతుంది. అయితే మనలో ప్రభు కోరదగినది అంటూ ఏది లేదు. ఆయన ద్వేషించేటువంటి దుర్నీతి మనలో ఉంది, అయినా సరే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇదే ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ. యాకోబు కంటే ఎక్కువైన ప్రేమ మన ప్రభుది. అతడు అందాన్ని, రూపాన్ని చూసి ప్రేమించాడు. కానీ ప్రభు మనలో ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా ప్రభు మనల్ని ప్రేమించాడు. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు మనకు. ఆయన ప్రభు మనల్ని ప్రేమించాడు. అనీతిమంతులు మనం, పాపులు అలాంటి మనల్ని ప్రేమించాడు. రెండవది, యాకోబు రాహేలును ప్రేమించి లాబానుకు కొలువు చేశాడు. యేసుక్రీస్తు అయితే మనల్ని ప్రేమించి మన కొరకు మరణించాడు. ఆయన దేహాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకు సంపూర్ణంగా ఆయన అప్పగించుకున్నాడు. యాకోబు కొలువే చేశాడు, కానీ యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు తిమోతితో, 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. తను తానే అందరి కొరకు విమోచన క్రయధనముగా అప్పగించుకున్నాడు అంటాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనం, మనము దేవుని ప్రేమించామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉంది. గమనించండి, యాకోబు కంటే అధికమైనది మన ప్రభువు మన పట్ల చూపించిన ప్రేమ. యాకోబు రాహేలు మీద చూపించిన ప్రేమ కంటే అత్యధికమైన ప్రేమను ఆ యేసు ప్రభు మన పట్ల కనపరచు.
అత్యధికమైనటువంటి ప్రేమను మన పట్ల చూపించి. యాకోబు రాహేలు ప్రేమించి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. పగలు ఎండకి, రాత్రి మంచుకి క్షీణించాడు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు పొందాడు. ఎంతో హింస పొందాడు. ఆయన ఎంతో హింస పొందాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను పక్షిస్తూ ఉంది. నేను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి. కీర్తనకారుడు అంటాడు దావీదు 69వ కీర్తనలో, ప్రభు మన కోసం నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, ప్రక్కలో బెల్లంతో పొడవబడ్డాడు, తలపై ముండ్ల కిరీటం పెట్టించుకున్నారు, కాళ్లకు చేతులు మేకులు కొట్టబడ్డాయి, శరీరం అంతా గాయాలు, దెబ్బలు, అవమానాలు, హింస, హేళన, దూషణ, ఉమ్మివేయడం, అపహసించడం, కొట్టడం, పిడికిలతో గుద్దడం. ప్రభువు మనల్ని ప్రేమించి మన కొరకు ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిని మన కోసం అనుభవించాడు. ఇంకా మనం చూస్తే యాకోబు రాహేలు కోసం ప్రాణం పెట్టలేదు, కానీ క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి యాకోబు రాహేలు మీద చూపించిన ప్రేమ కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు మన పట్ల చూపించిన ప్రేమ ఎంతో గొప్పది. యాకోబు రాహేలును ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి చేసుకోవడం కోసం ప్రేమించాడు. యేసుక్రీస్తు అయితే నశించిపోతున్న మనల్ని రక్షించాలనే ఉద్దేశంతో ప్రేమించాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అంటాడు. మనల్ని అగ్ని గుండా నుంచి తప్పించగోరి పరలోక రాజ్యంలో మనల్ని ప్రవేశింప చేయాలని, మన దుస్థితిని చూసి మనల్ని జాలిపడి ఇలాంటి దుస్థితి నుంచి మనల్ని విడిపించగోరి ప్రభు మనల్ని ప్రేమించాడు. యాకోబు రాహేలు ప్రేమించిన 14 సంవత్సరాలు కూడా కొద్ది దినములుగా తోచినాయి అంట అతనికి. మన ప్రభు కూడా మన కొరకు ఆయన భరించినటువంటి అవమానాన్ని, మనల్ని ప్రేమించి మనం పొందాల్సిన అవమానం, దెబ్బలు, శిక్ష, యాతన, బాధ అవన్నీ కూడా నిర్లక్ష్య పెట్టాడంట. మనల్ని ప్రేమించి వాటిని నిర్లక్ష్య పెట్టాడు. అవన్నిటిని ఆయన స్వీకరించాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు అంటాడు హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో. ఇంకా మనం చూస్తే యాకోబు రాహేలును వివాహం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా సంఘం అనేటువంటి వధువును పరలోకంలో వివాహం ఆడనై ఉన్నాడు. ఇవన్నీ మనం తలంచుకున్నప్పుడు క్రీస్తు ప్రేమ అసాధారణమైనది అని మనకు అర్థమవుతా ఉంది. క్రీస్తు ప్రేమ అసాధారణమైనటువంటి ప్రేమ. ఇంకా మనం చూస్తే 21వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదివితే యాకోబు మోసపరచబడ్డాడు. 21వ వచనం నుంచి, తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య వద్దకు పోనట్లు ఆమె నాకు మన లాభాన్ని అడుగగా, లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులను అందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె లేయాను అతని అందుకు తీసుకుని పోగా, యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జల్ఫాను తన కుమార్తెను లేయాకు దాసిగా ఇచ్చాను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి?
రాహేలు కోసమే కదా నేను కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివని. యాకోబు మోసపరచుట, యాకోబుని మోసపరిచాడు లాబాను. రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తే లేయాను యాకోబు వద్దకు పంపించాడు. తెల్లవారినప్పుడు మోసపోయాననే విషయం యాకోబుకు అర్థమైంది. యాకోబు తన తండ్రిని మోసం చేసి వచ్చాడు, అందుకే ఇక్కడ మోసపరచబడ్డాడు. ఒకప్పుడు తండ్రిని మోసం చేశాడు, ఈనాడు తానే మోసపోయాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయదు. మనుష్యుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. హామాను మొర్దెకైని, యూదులందరినీ నాశనం చేయాలని తలంచాడు. కానీ తను చేసిన మోసం తన మీదకి వచ్చింది. ఏ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీద్దాం అని హామాను సిద్ధపరిచించాడు, అదే ఉరికొయ్య మీద తను తన పిల్లలు కూడా ఉరి తీయబడడం మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి మనుషుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడు. కీర్తన 7వ కీర్తన 15-16 వచనాలు. వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదే పడును. ఆయన న్యాయం విధించేవాడు మన దేవుడు. కాబట్టి మన జీవితాలు మనం మోసం చేస్తే భవిష్యత్తులో దాని ఫలాన్ని మనం తప్పక అనుభవించాలి. కాబట్టి దేవుని పిల్లలు మోసం లేని వారుగా ఉండి యథార్థంగా జీవించడం అనేది ఆశీర్వాదకరం. ఇక్కడ లాబాను అంటాడు 26వ వచనంలో, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు అని ఉపాయంగా తప్పించుకుంటున్నాడు. లాబాను చెప్పిన దాన్ని బట్టి పెద్దదానికి వివాహం చేసి తర్వాత చిన్నదానికి వివాహం చేయాలి, అది వాళ్ళ దేశ మర్యాద. సకల జనుల మర్యాద. ఆలోచించండి, ఆధ్యాత్మికంగా జీవించేటువంటి మనం ఈ లోక మర్యాదలు కాదు మనకు ప్రాముఖ్యమైనది. అంటే నేను వివాహం గురించి చెప్పట్లేదు. చాలాసార్లు దేశ మర్యాదలు పాటిస్తూ ఉంటాం, మనం లోక మర్యాదల్ని పాటిస్తూ ఉంటాం. దేవుని పిల్లలకి ఈ లోక మర్యాదలు ప్రాముఖ్యం కాదు, దేవుని వాక్యమే ప్రాముఖ్యం. ఇశ్రాయేలీయులు కూడా సమూయేలు దగ్గరికి వచ్చే ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చిత్తగించము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. సకల జనుల
మర్యాద. దేవుని వాక్యం ఏం చెప్తుంది? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక. ఆలోచించేయండి, లోకం ఒక క్రమాన్ని నేర్పిస్తుంది మనకి, దేవుని వాక్యము మనకు ఒక క్రమాన్ని నేర్పిస్తుంది. లోకంలో ఉన్నంతకాలం లోక మర్యాదను అనుసరించి నడిచాం. ఇప్పుడు క్రీస్తును కలిగి ఉన్నాం, ఆయన వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి. ఆయన వాక్య క్రమం చొప్పునే మనం నడుచుకోవాలి. ప్రభు చెప్పిన క్రమాన్ని పాటించాలి. ఇప్పుడు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం ప్రభు చేశారు. ఆ కొండ మీద ప్రసంగంలో అర్పణ గురించి చెప్తాడు. ఆయన ఏమని చెప్పాడు? అర్పణ గురించి, నువ్వు అర్పణ అర్పించడానికి దేవుని సన్నిధికి వచ్చావు. అక్కడ అర్పణ అర్పించే టైంలో నీకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఏంటది? నీవు 5వ అధ్యాయం 23 వచనం, మత్తయి 5:23, కావున నీ బలిపీఠం వద్ద అర్పణ అర్పించుడుగా నీ మీద సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణ, మొదట సమాధాన పడడం, తర్వాత అర్పణ అర్పించడం. మత్తయి సువార్త 6:31-33 నుంచి 33 వరకు చదివితే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి, ఆ తర్వాత కావలసిన దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5-6 వచనాల్లో, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, తర్వాత నీ సోదరుని కంట్లో ఉన్న నలుసు నువ్వు తీసేసుకోవచ్చు. మత్తయి సువార్త 28 ప్రకారం మొదట శిష్యులుగా చేయబడాలి, తర్వాత బాప్తిసం పొందాలి. ఆలోచించండి, దేవుని వాక్యంలో క్రమం ఉంది. దేవుని బిడ్డలు దేవుని వాక్య క్రమాన్ని పాటించాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. లోక మర్యాదల్ని మనం పాటించకూడదు. లోక మర్యాదలను మనం పాటించకూడదు. లోక మర్యాదలు కాదు మనకు ముఖ్యం, దేవుని వాక్య ప్రకారమే మనం జీవించాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, లోక సంబంధులం కాదు, దేవుని సంబంధులు. దేవుని వాక్య క్రమమే మనకు ముఖ్యం, కానీ అన్యాచారాలు, దేశాచారాలు, మూఢనమ్మకాలు ఇవి కాదు మనకు ప్రాముఖ్యం. దేవుని వాక్య క్రమాన్ని పాటించాలి, వాక్యానుసారంగా నడవం. మనం లోక సంబంధమైన విషయాలు ఎన్నో గొప్పగా చేస్తాం, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. చూడండి, దేవుని కార్యాల కంటే లోక సంబంధమైన కార్యాలకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. వాక్యానుసారంగా నడవడం కంటే కూడా లోక పద్ధతులను అనుసరించడానికి మనం ఎందుకు వెంపర్లాడుతూ ఉంటాం. దేవుని పిల్లలు దేవుని వాక్యానుసారంగా నడవాలి. లోక మర్యాదని మనం ఎన్నడూ అనుసరించకూడదు. అందుకే ఇశ్రాయేలును కోరుకున్న మొట్టమొదటి రాజు సౌలు. అందుకే వాళ్ళు కోరుకున్న రాజు, కానీ దావీదు దేవుని చేత అభిషేకించబడిన రాజు. ఇప్పుడు గమనించండి, లోకాచారాలు, అన్యాచారాలు, వాటి ప్రకారంగా మనం నడవకూడదు. దేవుని వాక్య పద్ధతి, దేవుని వాక్య క్రమాన్ని మనం పాటించాలి. దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. దేవుని వాక్య క్రమమే మనకు ముఖ్యం. దేశ మర్యాదలు, లోక మర్యాదలు కాదు మనకు ముఖ్యం. దేవుని వాక్యమే మనకు ప్రమాణం, దేవుని వాక్యమే మనకు ఆధారం, దేవుని వాక్యమే మనం నడవడానికి, ప్రవర్తించడానికి, దాన్ని మాత్రమే మనం అనుసరించాలి. వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. చూడండి, చాలా పనులు, చాలామంది చేసేటువంటి పనులు లోక ఆచారాల ప్రకారం ఉంటాయి. లోకాచారాల ప్రకారం చాలా పనులు. మనం దేవుని పిల్లలమండి, దేవుని వాక్య ప్రకారంగానే మనం జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి.
మిగిలిన విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.